కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి 35 మందితో నూతన కమిటీని ఎన్నుకొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హెచ్కే మనోహర్ రావు తెలిపారు. అయితే ఈ ఎన్నిక చట్టబద్ధం కాదని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కమిటీ ఎన్నిక జరిగిందని బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు. నిబంధనల ప్రకారం కర్నూలు బ్రాహ్మణ సంఘానికి ఎన్నికలు నిర్వహించి నూతన కమిటీని ఎంపిక చేయాలని వారు సూచించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నగరంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల అధికారిగా కోర్టు ఆదేశాల మేరకు హెచ్కే మనోహర్ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అధ్యక్షులుగా చంద్రశేఖర్ శర్మ, కార్యదర్శిగా హెచ్కే రాజశేఖర్ రావు, ట్రెజరర్గా మాధవరావు, ఉపాధ్యక్షులుగా కురాడి మురళీ కల్కురా, మాదిరాజు వెంకటరామ మనోహర్, కె శ్రీధర్తో పాటు మొత్తం 35 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం వీరిచే ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం అధ్యక్షులు చంద్రశేఖర్ శర్మతో పాటు కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి నిర్వహించిన ఎన్నికలు చట్టబద్ధం కాదని బ్రాహ్మణ ఐక్యవేదిక ప్రతినిధులు దేవి ప్రసాద్, మారుతి శర్మ, రామరాజు, సండేల్ చంద్రశేఖర్, శ్యామ సుందర శర్మ, గౌరిపెద్ది, శేషు, కృష్ణకాంత్, రామకృష్ణ, సుబ్రహ్మణ్య ప్రసాద్, మురళి, రాజశేఖర్, ప్రదీప్ కుమార్, శరత్ బాబు, రాధాకృష్ణ, రవిచంద్ర శర్మ, ఆనందరావు, కె చంద్రశేఖర్ తెలిపారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘానికి సంబంధించి చట్టబద్ధంగా ఎన్నికలు నిర్వహించకుండా బైలాస్కు విరుద్ధంగా ఆపద్ధర్మ కమిటీని తిరిగి ఏకగ్రీవంగా ఎన్నుకోవటం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా నగరంలో ఉన్న బ్రాహ్మణ పెద్దలు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా జరిగిన ఈ ఎన్నికను తామంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నామని, ఈ కమిటీని రద్దు చేసి పద్ధతి ప్రకారం బైలాస్ను అనుసరించి ఎన్నికల ద్వారా నూతన కమిటీని ఏర్పాటు చేయాలని వారు కోరారు. నిత్యం పూజలు పురస్కారాలు చేస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే బ్రాహ్మణ సంఘంలో విభేదాలు చోటు చేసుకోవటం దురదృష్టకరమని, బ్రాహ్మణ సంఘంలో ఉన్న విభేదాలు తొలగిపోయి అందరూ ఐకమత్యంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. 2016 సెప్టెంబర్ 4వ తారీఖు పూర్వం ఎన్నికలు జరిగాయి. ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహించి ఆ రోజు బ్రాహ్మణ సమాజానికి, దేవాలయానికి సేవ చేయాలని చెప్పేసి నాకు ఒక సంకల్పంతో ఈ బాధ్యత అనేది స్వామివారు అప్పచెప్పడం జరిగింది. 2019 3 సంవత్సరాల కాల వ్యవధిలో 2019లో ఎలక్షన్స్ జరగవలసి ఉండగా, సెప్టెంబర్ 4వ తారీఖు ఎలక్షన్లు జరగవలసి ఉండగా కొంతమంది సంఘం నుండే సభ్యులు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసేసి కోర్టుకు పోవడం జరిగింది. సంఘానికి సంబంధించిన కొద్దిగా లెక్కచారాలు అవి కమిటీ సభ్యులందరి తలకల్లా లెక్కచారాలు చెప్పకుండా కొంత అమౌంట్ అనేది దానికి వాళ్ళు చెప్పనందుకు వాళ్ళని జనరల్ బాడీ మీటింగ్ పెట్టేసేసి వాళ్ళని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది సభ్యులు కూడా అతనితో పాటు ఉన్న వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అట్లాగే కోర్టులో స్టే చేసిన తర్వాత 2021లో 15/10/2023 తారీఖు కోర్టు మాకు ఆర్డర్ అనేది ఇచ్చింది. వీళ్ళు ఎలక్షన్లకు పద్ధతి ప్రకారం లేరని చెప్పేసి అంతకల్లా వాళ్ళు కోర్టును ఆశ్రయించిన తర్వాత మేము కూడా కోర్టును ఆశ్రయించినాము. ఎలక్షన్ కమిటీ వేసిన తర్వాత కొంతమంది మెంబర్లు అయిన తర్వాత ఈ సభ్యులు ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకొని, కమిటీకి సంబంధం లేకుండా ఏర్పాటు చేసుకొని వాళ్ళు మేమే కమిటీ మొత్తం ఫుల్ఫిల్ చేసినామని చెప్తారు. దాని ప్రకారం మళ్ళీ నేను కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు తీర్పు వచ్చేసి 15/10/2023లో మాకు అనుకూలంగా తీర్పు అనేది వచ్చేసింది. అదే రోజు వచ్చేసి నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టాము. 2023 ఎలక్షన్లు ఏకగ్రీవంగా 35 మంది సభ్యులు లోపల ఉన్నందువలన అధ్యక్ష కార్యదర్శుల్ని ఉన్న కమిటీ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. అట్లాగే బ్రహ్మోత్సవాల సమయంలో ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఈ కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత మా ఎన్నికల అధికారి హెచ్కే మనోహర్ రావు గారు ఈ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అనేది అతని చేతుల మీదుగా జరిపించడం జరిగింది. 30 మంది సభ్యులమంతా కలిసి టెంపుల్ అభివృద్ధికి, సంఘ అభివృద్ధికి సహాయ సహకారాలు, అదేవిధంగా దీన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి స్వామి దగ్గర ఇందాకనే ప్రమాణ స్వీకారం చేసి ఈ బాధ్యతలు మళ్ళీ ఈ రోజు నుంచి చేపట్టడం జరిగింది. ఈ స్వామి ఎదురుగా చేసినందుకు ఇప్పుడు మేము చేయవలసిన డెవలప్మెంట్స్ అనేది
పూర్వానికి ఇప్పటికీ ఇంచుమించు ఒక 40-50 లక్షల వ్యయంతో దీన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. దీన్ని సహాయ సహకారాలు అందించిన వారు మన గౌరీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్వర గారు, అట్లాగే కొంతమంది భక్తులు సహకరించారు. దీన్ని ఇంకా టెంపుల్ని కూడా పూర్వం ఇంకా బాగా దినదినాభివృద్ధిగా డెవలప్మెంట్ అవుతుంది కనుక దీన్ని ఇంకా చిన్న తిరుపతి మాదిరి చేయాలని చెప్పేసి మా కమిటీ వాళ్ళు భక్తులు అందరూ అనుకుంటున్నారు. దీనికి అంతా భక్తులు తర్వాత కమిటీ సభ్యులంతా సహాయం సహకారాలు అందించేసేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం అనే ఒక సంస్థను 2015లో 411/2015 మీద రిజిస్టర్ చేసి ఆ రోజు రిజిస్టర్ అయిన బాడీలో నేను సభ్యుడిగా ఆ రోజు సభ్యుడిగా దాన్ని ఈ రోజు వరకు కూడా రెన్యువల్ చేయకుండా 2016లో ఎన్నిక జరిగి ఈ రోజు వరకు ఎన్నికలు జరగకుండా నిన్న ఉన్నట్టుండి సడన్గా నిన్న సాయంత్రము నిష్పక్షపాతంగా నియంత్రణ మాదిరిగా కొత్త కమిటీని అనౌన్స్ చేశారు. ఇది చాలా బాధాకరం. గత 8 సంవత్సరాల కూడా కమిటీ మారకుండా ఒకటే అధ్యక్షుడిగా ఉంటూ ఎలాంటి లెక్కలు చెప్పకుండా, ఎందుకంటే నగర సంఘం అనేది సంకల్ప దేవాలయం అనేది నగరంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడి ఆస్తి. ఈరోజు అది ఎలా అయిపోయిందంటే ఇక్కడికి బ్రాహ్మణుల వాళ్ళే పోతుందని పరిస్థితి. కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మేమందరం కూడా నగరంలో మళ్ళీ దాని మీద ఆందోళన చేసి ఖచ్చితంగా దాన్ని రద్దు చేసే వరకు మేము పోరాటం చేస్తామని, అసలు ఆ కమిటీ చెల్లదు కాబట్టి త్వరలో మేము మళ్ళా మేమంతా నగర బ్రాహ్మణులందరినీ కలిసి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని నూతన కమిటీని ఎన్నుకొని అక్కడే దేవాలయం నుండి మేము ప్రమాణ స్వీకారం చేస్తామని. కొత్తగా 2015లో ఒక నిర్ణయం చేసుకున్నారు. అప్పటి వరకు ఎవరో వాళ్ళు ఉంటూ వస్తున్నారు సంఘంగా. కానీ ఎన్నికల్లో పోయి మనము ప్రజాపక్షంగా ఎన్నికల్లో జరుపుకొని మనం ఎన్నికైన వారు పాలిస్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆనాడు ఎన్నికలకు అందరు కలిసి పోవడం జరిగింది. ఆ ఎన్నికల్లో 2016లో ఎన్నికలు జరిగి ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహకార్యదర్శి, కోశాధికారి ఎన్నికలు 5 మందికి జరిగినాయి. జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులు ఎలాగైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయో ఆ పద్ధతి ప్రకారం బ్యాలెట్ పేపర్ అయితేనేమి, ఓటర్ ఐడీలు అయితేనేమి అన్నీ చేస్తూ పోలీస్ ప్రొటెక్షన్ తోటి దేవాలయం పక్కన ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ ఒకటి ఉంది, మున్సిపల్ కమ్యూనిటీ హాల్. ఆ కమ్యూనిటీ హాల్లో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. చట్టబద్ధంగా ఆ రోజు ఎన్నికయ్యి ఎంబడే అందరూ సమక్షంలో కూడా ప్రమాణ స్వీకారం చేసి వందలాది మంది సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి వస్తున్నాము. కాకపోతే అక్కడ ఉన్న అధ్యక్షుడిని ముందు అనుకున్న అధ్యక్షుడు కాదతడు డమ్మీ క్యాండిడేట్గా ఆయనను మేము పెట్టడం జరిగింది. మేము ఫస్ట్ అనుకున్నది పోస్టల్ సుబ్బారావు గారిని అనుకున్నాము. దాని తర్వాత ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల జారిపోతాడు అని తెలిసిన తర్వాత ఒక డమ్మీ క్యాండిడేట్ని పెట్టాల్సిన పరిస్థితి వచ్చి ఈ కల్లే చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెట్టడం జరిగింది. అతన్ని ఇంకా తప్పదు కాబట్టి మేము ఎన్నుకొని ఆ రోజు ఎలక్షన్లో ప్రెసిడెంట్గా డిక్లేర్ చేయడం జరిగింది. అది న్యారో మెజార్టీ 20 ఓట్లతో ఆయనను గెలిపించుకోవడం జరిగింది. తర్వాత ఆయన వస్తూ కొన్ని దుష్టశక్తులన్నీ అక్కడ జమయ్యి ఒకరొకరిని ఏ విధంగా వీళ్ళను చేసి కమిటీని మనం గబ్బు లేపాలనే ఉద్దేశంతో అక్కడ చేరిన దుష్టశక్తులు ప్లాన్ ప్రకారం ఒకరొకరిని ఇబ్బంది పెడుతూ బయటికి వస్తూ నేను కూడా వాళ్ళ బాధ చూడలేక వాళ్ళ నిరంకుశత్వం చూడలేక నేను కూడా బయటకు వచ్చేసడం జరిగింది. దాదాపు ఎన్నికైన 5 మందిలో 4 బయటకు వచ్చిన తర్వాత ఒకడు ఉండి అతడు టెండర్ అయిపోయింది. 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరగాలని మనకు బయలా చెప్తుంది. అది కూడా కాకుండా అతనికి ఏమవుతుందంటే ఆపద్ధర్మ అధ్యక్షునిగా ఒక 2 నెలలు ఉండొచ్చు. ఆ 2 నెలలలో మళ్ళీ ఆయన కొత్తగా కమిటీకి ఎన్నికలు జరిపి ఆయన తొలగాల అని చెప్పేసి బయలా చెప్తుంది. దాన్ని కూడా ఆయన ఓవర్లుక్ చేసేసి చట్టాన్ని అంతా కూడా ధిక్కరించేసి బైలాస్ అంతా కూడా ఫాలో కాకుండా వేరే వాళ్ళని నామినేటెడ్ పర్సన్స్ అంతా నామినేట్ చేసుకొని ఇంతవరకు దాదాపు 3 టర్ములు అంటే దాదాపు 9 ఏళ్ళు 2016లో జరిగిన ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. అది అని మేము ప్రశ్నించడం మొదలు ఎప్పుడైతే అయిందో బాగా గట్టిగా రాత్రి దొంగలు మాదిరి వాళ్ళే కమిటీ వేసి 35 మంది ఉంటే చాలు అన్నట్టు ఏదో ఒక పాయింట్ ఉంది. అది కూడా వాళ్ళు చేసిన తప్పది. దాని ప్రకారం ఎన్నుకున్నారు. కానీ బైలాలో కూడా ఏం చెప్తుందంటే 2 సార్ల కంటే ఎక్కువ అధ్యక్షుల పదవి కానీ ఏవి కానీ చేపట్టకూడదు. ఎవరే కానీ 2 టర్మ్స్ ఉండొచ్చు, 3కు అవకాశం లేదు. అది కూడా బైలా చెప్తుంది. దాన్ని కూడా ఓవర్లుక్ చేసి
ఆయనతో ప్రకటించుకొని నిన్న ఎన్నికలు జరిగినాయి అంటాడు. కోర్టు సపోర్ట్ చేసింది అంటున్నాడు. నిన్న హడావిడిగా వాళ్ళంతా వాళ్ళే ఒక పుస్తకంలో రిజిస్టర్లో వీళ్ళు వాళ్ళు అని రాసుకొని వాళ్ళంతటి వాళ్ళే అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారానికి వెళ్ళిపోయారు. అయితే బయల ప్రకారంగా 3 సంవత్సరాలు అనేది పరిపాటి అందరూ అదే మాట అన్నారు. చాలా దఫాలుగా ఇదే కళ్ళే చంద్రశేఖర్ గారికి వాస్తవానికి 4-5 సార్లు పైన చెప్పారు, మీ పైన బురద చాలా ఉంది, దేవాలయం పైన అనుమానాలు కూడా ఉన్నాయి, పరిస్థితి కార్యవర్గం పైన, ప్రధానంగా అధ్యక్షుడి పైన, కార్యదర్శి పైన, కావున మీరు ఎన్నికలకు వెళితే సబబుగా ఉంటుంది అని చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు బేఖాతరు చేస్తూ 3వ టర్మ్, 1వ టర్మ్ కాదు 2వ టర్మ్, 3వ టర్మ్ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియ అందరికీ తెలిసిన అంశమే. ప్రమాణ స్వీకారం చేసినటువంటి యొక్క విందుని రద్దు చేసే విధంగా మేము ముందుకు వెళ్ళడానికి అధికారులకు వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయం పైన అందరూ కూడా మేము ఏకీభవిస్తూ